హాయ్! మళ్ళీ మీకు పచ్చి పులుసు చూపిస్తున్నాను గదా! ఇప్పుడు పల్లి పచ్చి పులుసుతోనొచ్చిన. చూద్దాము. పచ్చి పులుసు ఈ పల్లి పచ్చి పులుసు ఇది కొంచెం వెరైటీగుంటది. అది మన నార్మల్ పచ్చి పులుసుకి నువ్వుల పచ్చి పులుసుకి అది కొంచెం తేడా. పల్లి పచ్చి పులుసుకొచ్చేవరకు ఇంక కొంచెం తేడా. నేను చూపిస్తా పచ్చి పులుసు, పల్లి పచ్చి పులుసు. పల్లీలు గూడా చాలా మంచివి గదా హెల్త్‌కి. చూద్దాము, చేద్దాము. ఫాలో అవ్వండి, చూడండి. ఆనియన్, జీలకర్ర, కొంచెం ఇంగువ, కొత్తిమీర, జీలకర్ర ఆవాలు, పల్లీలు, మనకొచ్చేసి ఇవి కొంచెం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానన్నమాట. కొంచెం ఇది కరివేపాకు, బెల్లము, ఇది చింతపండు. చింతపండు మెయిన్ కదా, కొంచెం ఇందాక నానబెట్టి రెడీ పెట్టుకున్నా. ఇవి ఐటమ్స్. ఇప్పుడు చూద్దాం పల్లి పచ్చి పులుసు. ఫస్ట్ ఏంటంటే పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు వేపుకుందాము మంచిగా. కొంచెము మెల్లిగా మనం స్లోగానే వేయించుకోవాలి. స్పీడ్గా వేయించుకుంటే ఏంటంటే మళ్ళీ లోపల అనేది పచ్చిది అట్లనే ఉంటుంది. కొంచెం మనం వేయించుకుంటే అది పచ్చిది అనేది పోతుంది అనమాట. మెల్లిగా స్లోగానే వేయించుకోవాలి. పల్లి వేయించేదే దాన్ని బట్టే మనకు పల్లి పచ్చి పులుసు టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి, బాగా వేగాలి పల్లీలు అనేది. పల్లీలు ఎంత వేగితే అంత బాగా వస్తుంది టేస్ట్, మాత్రం చాలా చాలా బాగా వస్తుంది. పల్లీలు ఇంకొంచెం వేగని, ఇంకొంచెం వేగిన తర్వాత పొట్టు మాత్రం తీయొద్దు. పొట్టు తీస్తే అది వేరే అవుతుంది. మళ్ళీ పొట్టు తీయకుండానే చేయాలన్నమాట మనము. మొత్తం చిన్న స్టవ్ అనేది చిన్నగానే చిన్నగా పెట్టి మనం ఇగో చూడండి మెల్లగా స్లోగా వేయించుతున్నా అనమాట. ఇది వేయించిన తర్వాత మనము మంచిగా మంచిగా వేయించుకుందాము. ఇది చాలా బాగా వేగాలి. వేగిన తర్వాత చూద్దాము. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ కరివేపాకు ఉంది కదా, ఇది మా చెట్టుది అనమాట. నాకు మా ఇంట్లో ఫస్ట్ పాతయి పెద్ద పెద్ద చెట్లు ఉంటుండే కరివేపాకువి. అవి మేము వేరే ఇంకా మా గోడ తీసేసినప్పుడు అవి పెద్ద చెట్లు తీసేసినాం అనమాట. దాని తర్వాత మా ఆడబిడ్డ బుజ్జకు ఉంది కదా, ఆమె తీసుకొచ్చి పెట్టింది. అది కొంచెం కూడా ఎండిపోయిందంటే దానికి నీళ్ళు పోస్తలే అని మా అత్త ఒక దిక్కు టార్చరు, మా బుజ్జకు ఒక దిక్కు టార్చరు. కరివేపాకు చెట్టు కొంచెం కూడా ఎండనియరు. కానీ అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, పెరుగుతుంది. చూపిస్తా కరివేపాకు చెట్టు ఒకరోజు. అందుకే చెప్పిన వాళ్ళ కోసమే కరివేపాకు చెట్టు. చూడండి, ఇట్లా పల్లీలు అనేది రెండు ఇట్లా మనము వేయించితే ఎట్లా ఇరిగిపోతాయి, ఇది ఇక్కడ చూడండి ఇట్లా ఇరిగిపోయినాయి. రెండు ఇట్లా మొత్తం క్రాక్ లాగా వచ్చినాయి కదా, ఇట్లా వచ్చేంత వరకు ఉంచాలన్నమాట పల్లీలు. మెల్లగా టైం మెల్లగా తీసుకొని మెల్లగా సిమ్లో పెట్టేసేసి మొత్తం ఇవి క్రాక్ వచ్చే వరకు వేయించాలన్నమాట. ఇవి చూడండి అయిపోయింది. ఇప్పుడు ఇవి కొద్దిసేపు ఆపేసుకుందాం. జీలకర్ర కూడా వేయించేసుకున్నాము. మిక్సీ బౌల్లో వేసేసుకున్నాము. పల్లీలు వేసేసుకున్నాం. సిమ్లో పెట్టేసేసిన. ఇది ఇట్లనే ఉండని కొంచెము. ఇది వేడి అవుతుంది కదా, అట్లనే వేడిగా ఉంది కదా, కొద్దిసేపు ఉండని. మనం అప్పటి వరకు చింతపండు పిప్పి తీసుకుందాం అనమాట పులుసు. ఇది మంచిగా చింతపండు అనేది మంచిగా విసుక్కోవాలి. విసుక్కొని చింతపండు పులుసు ఇది మొత్తం రసం తీసేసుకోవాలి పిసికి. చూద్దాం. ఇది మంచిగా రసం తీసుకుందాము. బాగా నానింది. ఇట్లా మంచిగా ముందు నానబెట్టుకుంటేనే బాగా వస్తుంది కదా చింతపండు రసం అనేది. బాగా వచ్చింది చూడండి థిక్గా. అందులోనే వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేసుకొని ఇవి మాత్రం బాగా కాగాలి, మంచిగా కాగాలన్నమాట. మంచిగా కలర్ అనేది చేంజ్ కావాలి. అప్పుడే మనకు ఈ టేస్ట్ కూడా కలుగుతుంది మనకు, మంచిగా బాగా కలుగుతుంది అనమాట. చూడండి పట్ట అంటుంది. కొంచెం దూరం ఉండి వేయించుకోండి. మళ్ళీ సునీత వేయించమన్నది కదా అనేసి పొయ్యి దగ్గర ఉండి కాల్చుకోగలరు. దూరం ఉండండి. నేను అవి వేసి దూరం చాలా దూరం ఉరికి మధ్యలో కలుపుతున్నా. చూసుకోండి. ఉన్నా కానీ ఆయిల్ పడకుండా ఇవి కాలు మిరపకాయలే వేసుకోండి. ఆయిల్ మళ్ళీ మన పోపుకి వస్తుంది కదా. ఇది అయిపోయింది.
ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసేద్దాం స్టవ్ని. ఇది పేస్ట్ చేసుకుందాం. పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఇంట్లోనే మనం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లోనే ఎట్లా మిక్సీ పడతాం కదా అనేసి. ఇది ఇట్లా అయింది. పల్లీలు కదా వైట్ కలరే వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు కలిపేసేద్దాం. అలా మంచిగా కలిపేసుకుందాం. చెయ్యి పెట్టే కలపాలి అసలు. ఇక మళ్ళీ కొందరికి ఇష్టం ఉండదని నేను అట్లా చేసినా, కానీ చెయ్యి పెట్టి కలిపితేనే బాగా వస్తుంది పచ్చి పులుసుకి. మంచిగా అన్నీ కలిసిపోతాయి అన్నమాట. చూడండి, మనం ఇట్లనే అన్నీ కలిపేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం వైట్ అయిపోయినాయి. పచ్చి పులుసు ఎట్లుంటుంది కలర్, కానీ ఇది చూడండి మొత్తం పల్లి పేస్ట్ అయిపోయింది. ఇందులో మనం కొంచెం వాటర్ వేసేసుకొని ఇది మొత్తం కలిపేస్తానమాట. మంచిగా ఆనియన్ వేసి కలుపుకుందాము మంచిగా. చూడండి, ఆనియన్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకుంటాను నేను. అసలు ఇదే ఇట్లా చిన్నగా ఇప్పుడు కట్ చేస్తారు, కానీ ఫస్ట్ టైం అయితే అప్పుడు పాతకాలంలో అయితే ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటుండే. పచ్చి పులుసు అంటేనే మనకు ఇట్లా ఉల్లిగడ్డ పెద్ద పెద్దగా కట్ చేస్తారనమాట. అది తలుగుతూ ఉంటే తింటుంటే మంచిగా అనిపిస్తుంది అని. ఇప్పుడు పచ్చి పులుసు చేస్తే చిన్న 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 ముక్కలు కట్ చేస్తారు అనమాట. చిన్నగా కట్ చేసుకోవద్దు. అదే ప్యాన్లో ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసేసుకుంటున్నా. మనం అవి ఎండు మిరపకాయలు ఇత్తులు కూడా వేసేసిన అనమాట. వేసేసిన తర్వాత కొంచెము పచ్చిమిర్చి టేస్ట్ కోసం ఆడేడ కలగడానికి అనేసి వేసిన. మనం ముందే వేసుకున్నాం, కానీ ఇట్లా కూడా వేస్తే బాగుంటుంది అనేసి వేసిన అనమాట. ఇంతకుముందు ఆయిల్ హీట్ అయింది అనేసి అక్కడికి వెళ్ళిన పోపు పెడదాం అనేసి. ఇందాక వేసినాం కదా, ఉల్లిపాయ వేసినాం కదా, దాంతోపాటు బెల్లం కూడా, బెల్లం పౌడర్ చేసుకున్నాను అనమాట. పౌడర్ వేసేసుకోవాలి మనము. ఇంట్లోనే బెల్లం పౌడర్ వేసేసుకొని తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నాను అనమాట. కొత్తిమీర వేసేసుకున్నాము. మంచిగా ఉంటుంది. కొత్తిమీర మాత్రం చాలా వేసుకోండి, మంచిగా తినండి. మనం ఇష్టమైతే పేస్ట్ చేసుకొని వాటర్ కూడా తాగొచ్చు. కొందరైతే తాగుతారు, ఇక ఇష్టం లేని వాళ్ళు ఇష్టం తాగాలనిపిస్తే తాగొచ్చు. ఇప్పుడు మనకు కలర్ అనేది ఇట్లా వస్తేనే టేస్ట్ బాగుంటుంది. మనకు నార్మల్గా పెట్టుకొని తినేస్తే నాకు అస్సలు నచ్చదు. బాగా కాగాలన్నమాట. కొంచెం మనము అందులోనే వేసేస్తున్నా. తర్వాత పసుపు వేసేసుకుందాం. వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి. ఏ పచ్చి పులుసుకైనా పసుపు ఎక్కువ వేసుకోండి. వేసుకుంటే అది కలరింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. పసుపు ఎక్కువనే వేసుకోవాలి, తక్కువ అస్సలు వేసుకోవద్దు. వేసుకోండి. ఇది పచ్చివాసన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇట్లనే తర్వాత కరివేపాకు వేసేస్తున్నా. కరివేపాకు వేసేసి చిటపట అనగానే మనం అలా కలిపేయడమే. అయిపోయి ఫైనల్ ఇది పల్లి పచ్చి పులుసు. చూడండి, చెయ్యండి. ఇది పల్లీల పచ్చి పులుసు. చాలా బాగా వచ్చింది కదా కలర్. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఈరోజు దీని కాంబినేషన్ నేను ఏం చేసిన చెప్పండి. చిక్కుడుగాయ, నాటు చిక్కుడుగాయ, మన లోకల్ చిక్కుడుగాయ కర్రీ వండి ఇది పల్లీల పచ్చి పులుసు చేసిన అన్నమాట. చూద్దామా, తింటా. బాగా తినాలి నేతోనే పచ్చి పులుసు. నా కాంబినేషన్ వచ్చేసి చిక్కుడుగాయ పచ్చి పులుసు. నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. నాకు పచ్చి పులుసు అంటే చాలా చాలా ఇష్టం. అందుకని ఎండాకాలం మొత్తం ఇవే పచ్చి పులుసులు చేస్తూ ఉంటా. చూడండి, చెయ్యండి. ఒక్కసారి ఇది చూడండి. అదేమంటారు, ఇది ఉల్లిగడ్డ చూడండి ఎంత బాగుంది. ఉల్లిగడ్డ పెట్టుకొని చిక్కుడుగాయ కొంచెం కలుపుకొని ఎండుమిర్చి ఒకటి పెట్టుకొని తింటే ఉంటుంది
నా సామిరంగా ఓ ఒక లెవెల్ ఉంటది. చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో. నేను ఇప్పుడు ఇది కంప్లీట్ చేసి తినేస్తాను అనమాట. చూడండి, చేయండి. పల్లీల పచ్చి పులుసు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.